అయ్యా రాజమౌళి గారు, మీకు ఇబ్బంది కలిగింది, మీ వీడియో రకరకాల చోట్లకి ఏదో ఇబ్బంది ఉండగలిగి మీరు రిలీజ్ చేయలేకపోయారు. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి, కాదనట్లేదండి. కానీ ఆంజనేయ స్వామి వెనకుండి నడిపిస్తాడు అని మీ నాన్నగారు అన్నారు. అది ఇప్పుడు భావ్యంగా అనిపించట్లేదు మీకు అన్నారు కదా. పోనీ బాహుబలి సినిమాలో కోట్లు సంపాదించారు కదండి శివలింగాన్ని ఎత్తిపించి పాపం ప్రభాస్ గారితో. అప్పుడేమన్నా శివుడి మీద ఏమైనా దానకం చదివారా మీరేమన్నా? ఏ శివాలయానికి ఏమన్నా దాన ధర్మాలు చేశారా? ఆ రోజు చేసింది లేదు, ఈ రోజు తిట్టుకోవడం ఎందుకండి ఆంజనేయ స్వామిని చెప్పండి. కుల వృత్తిలో వ్యక్తులు అంటే కుమ్మరివాడు ఆ కుమ్మరి వస్తువులని, కంసాలివాడు తన కంసాలి వస్తువుని, డాక్టర్ తాను సర్జరీలో వాడే సర్జరీ వస్తువులని, వీటిని అన్నిటినీ దైవంగా భావిస్తారండి. భగవంతుడు డబ్బు సంపాదనకి వాడుకోండి, కాదనట్లేదు. కనీసం డబ్బు సంపాదనకి ఉపయోగపడ్డాడు భగవంతుడు అని ఆయన పట్ల ఒక గౌరవం ఉంచడం మీలాంటి వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి, మనందరికీ సామాజిక స్ఫూర్తిగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు మనని చూసి మన మాట విని చైతన్యవంతమవుతారు. అంత బేలలాగా మీరు ఎవరో ఏదో షాట్లు మీకు కొట్టేశారు కాబట్టి మీకు ఆంజనేయ స్వామి వెనక లేడని మీరు భావించడం, ఆ తర్వాత వెంటనే సమస్య తీరిపోగానే చిన్నపిల్లలాగా వేసేసుకోవడం, ఇంకా నిలకడెక్కడుంది రాజమౌళి గారు మీ అంత పెద్ద మనిషికి కూడా. కానీ దానికంటే పెద్ద దరిద్రం ఏముందంటే సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ. అంటే లెజెండరీ యాక్టర్స్ దగ్గర నుంచి ఇప్పుడిప్పుడే ఎదుగుదామని వస్తున్న ప్రతి యాక్టర్ మీద కూడా సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ. అది కొంతమందికి ఇప్పుడు నాలాంటి వాడు మీరు చేశారనుకో, నాకు పెద్ద బాధ ఏమి ఉండదు, నేను మా ఇంట్లో అమ్మా నాన్నలకు నేను చెప్పుకోగలను, అవేం పర్లేదు నేను చూసుకుంటాను. కానీ కొంతమంది, అందరికీ అలా ఉండదు. కొంతమంది వాళ్ళ పేరెంట్స్ సెన్సిటివ్ అయి ఉండొచ్చు, ఆ పర్టికులర్ యాక్టర్ సెన్సిటివ్ అయి ఉండొచ్చు. అలా ట్రోల్ చేయడం వల్ల వాళ్ళు మనస్తాపానికి గురైపోయి ఖచ్చితంగా వాళ్ళు చేసే ప్రాజెక్టుల విషయంలో కానీ, వాళ్ళు చేసే పనుల విషయంలో కానీ వెనకపడుతూ ఉంటారు. అది మీరు గమనించాలి. నేను ఓన్లీ ఏదో చిన్న చిన్న వాళ్ళ గురించి చెప్పట్లేదు. మన తెలుగు సినిమాని ఆల్మోస్ట్ మన దేశాన్ని తలెత్తుకునేలా చేసిన రాజమౌళి గారు లాంటి వాళ్ళే ఒక పోస్టర్ వదిలితే దాని మీద ట్రోల్ చేసి ఆయన్ను కూడా తలదించుకునేలా చేస్తున్నాం. అరే, ఒక అనుకున్న ఈవెంట్లో అనుకున్న టైం ప్రకారం ఒక గ్లిమ్స్ ప్లే అవ్వలేదని ఎమోషనల్ అయ్యాడు. అంటే ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న హార్డ్ వర్క్ గురించి, ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న డెడికేషన్ గురించి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది పోయి అందులో కూడా ఏవో కారణాలు వెతుక్కొని ఎలాగోలాగ ట్రోల్ చేయాలి. అక్కడ తప్పు జరగలేదు అసలు. ఆయన బేసిక్గా నాకు రామాయణం మహాభారతం అంటే చాలా ఇష్టం అని చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎవరైనా రాముడి గురించి నాకు తీసే అవకాశం వచ్చిందని చెప్పిన వ్యక్తి. ఆయన ఆ రోజు హనుమంతుడి మీద అలిగాడే కానీ అవమానించలేదు. ఇది ఒక్కటి అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఒకరు కాదు, సినిమా కోసం ఎన్టీఆర్ గారు సన్నబడితే ఆయన మీద ట్రోలింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.